హాయ్ అండి, ఇవాళ అయితే గోందు లడ్డు అయితే చేసుకుంటున్నాము. గోందు ఫ్రై చేశాక ఇలా అయితే ఉంటుంది. మనకి సగ్గుబియ్యం ఉంటుంది కదా, ఆ టైప్లో అయితే ఉంటుంది. చాలా మంచిది వింటర్స్లో. అండ్ వచ్చేసి అవిసెలు, ఎండు కొబ్బరి ఒక చిప్ అయితే తీసుకున్నాను. ఎండు కొబ్బరి రెండు కలిపి నెయ్యిలో అయితే ఫ్రై చేసుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇది కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంత మనకి బెల్లం అయితే సరిపోతుంది. అండ్ నెయ్యి ప్రాసెస్ చూపిస్తాను ఫాస్ట్గా. ఇవి పల్స్ మోడ్లో ఒక్కసారి అయితే ఇట్లా పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ కాదు, కొంచెం క్రంచీగానే ఉండాలి. ఇవి కూడా ఒక్కసారి పల్స్ మోడ్లో అయితే మనము మిక్సీ వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా వేసి మనము మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తాను. మిక్సీ జార్లో ఫస్ట్ ఇవైతే అవిసెలు అయితే ఒక్కసారి పల్స్ మోడ్లో తిప్పుకోవాలండి. గోందు చూసారు కదా, ఇలా అన్నా కూడా స్మాష్ అయిపోతాయండి. మిక్సీ కూడా అవసరం లేదు. లేదా ఒక్కసారి 1-2 సెకండ్స్ తిప్పుకోవాలనుకున్నా కూడా పర్వాలేదు. ఓకేనా. ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేసుకుందాము. బెల్లం కూడా మిక్సీ పట్టుకుందాము ఒక్క పల్స్. ఆ తర్వాత నెయ్యి వేసుకొని ఇంకా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడమే. చూసారా, బెల్లం కూడా మంచిగా ఫైన్ పౌడర్ అయింది. ఇంకా మనం నెయ్యి వేసి లడ్డూలు చుట్టేసుకోవడమే. ఇదంతా మిక్చర్ అంతా మంచిగా కలుపుకోవాలి. నెయ్యి కూడా ఆల్రెడీ కరిగిచ్చేసి పెట్టాను, అదే మూకుట్లో ఫ్రై చేసిన మూకుట్లో. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకొని లడ్డూలు చుట్టుకున్నాం. అన్నీ కూడా ఈ కప్పు మెజర్మెంట్ అండి. ఈ కప్పు బెల్లము, ఈ కప్పు అవిసెలు, గోందు కూడా ఇంత, దీనికన్నా కొంచెం ఎక్కువ అండి గోందు. ఇంకా కరగబెట్టిన నెయ్యి వేసుకుందాము. ప్రోటీన్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. అవిసెలు గోందుతో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ కొంచెం పాలు పోసుకోండి, వెచ్చ చేసిన పాలు పోసుకోండి. ఉండ రాకపోతే నేనైతే అది యాడ్ చేశాను. ఓకేనా. అండ్ పాలిచ్చే వాళ్ళకి, మెయిన్లీ వింటర్స్లో వెచ్చదనం కోసము, డెలివరీ అయిన వాళ్ళకైతే చాలా మంచి ఫుడ్. హెయిర్కి కూడా చాలా మంచిది అవిసెలు. ట్రై చేయండి అండ్ కామెంట్స్లో అయితే పెట్టండి ట్రై చేసిన వాళ్ళు. థ్యాంక్ యూ, బాయ్.